హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా ఇదైతే మార్నింగ్ టైం అండి. ఇంకా మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 6:30 7 ఏమో అవుతుందండి. మాకు ఇందాకే పాలు వచ్చాయన్నమాట. ఇంకా పాలు రావడంతోనే కొన్ని వేడి చేసి పక్కన పెట్టాను. ఇంకా పాపకి పాలు కొని పోసి ఇవ్వాలి కదా, తన స్కూల్కి వెళ్తుంది. తను ఎక్కువగా పాలు తాగదండి, తనకి ఇష్టం ఉండదు. ఇంకా బలవంతంగా తాగించాలండి. ఇంకా తనకు ఒక చిన్న గ్లాసు పాలైతే వేడి చేసి ఇంకా తనకి పక్కన పెట్టాను. కొంచెం చల్లారాయి అనుకోండి, తను ఇంకా ఫాస్ట్గా తాగేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ మా వారికి మా ఇద్దరి కోసం ఇక్కడైతే నేను టీ పెడుతున్నానండి. ఇంక ఇక్కడ టీ అయితే చాలా వరకు సిమ్లో పెట్టేసి మరిగించానన్నమాట. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ముందు టీ తాగిన తర్వాతే ఇంకా మిగిలిన పనులన్నీ చేద్దామనేసి ఇంకా నేనైతే ఇంకా బయట మొత్తం కూడాను చక్కగా నీళ్లు పట్టేశాను, ఊడ్చేసి ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా నేను వచ్చేసరికి మా వారైతే బ్రష్ చేసుకొని ఇంకా రెడీగా ఉన్నారన్నమాట. ఇంకా తనకి టీ పెట్టివ్వాలి కదా అనేసి ఇంకా తనకి టీ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నేనైతేను ఇక్కడ చక్కగా ఎండ కొడుతుందండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా నిన్న మొన్న అయితే చాలా మబ్బుగా ఉండి కొంచెం వర్షం కూడా పడిందిలేండి. ఈరోజు కొంచెం ఎండగా ఉందనేసి ఇంకా మార్నింగే ఇక్కడ నేను కొన్ని శనగలు అయితే ఆరపోస్తున్నానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకైనా అప్పుడప్పుడు గారెలు చేసుకోవడానికి ఇంకా మనకి శనగపిండి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఇంక ఇక్కడైతే నేను కొన్ని శనగలు అయితే ఆరబోస్తున్నాను. ఇంక ఇవి గిన్నె పట్టించామనుకోండి చక్కగా పప్పు వచ్చేస్తుందండి మనకి. ఎక్కువ లేదండి, కొన్ని మాత్రమే ఆరపోస్తున్నాను. ఇంకా కొన్ని అయితే ఉంచానండి, ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు ఇంకా మనము శనగలు చక్కగా గుడాలు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయండి. ఇంకా మాకైతే ఇంట్లో చాలా ఇష్టం బొబ్బరి గుడాలు, అలాగే శనగ గుడాలు, ఇవన్నీ చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ టైంలో, అలాగే ఇంకా వర్షం పడినప్పుడు ఇంకా మనకి శనగపప్పు శనగపిండి ఉందనుకోండి, ఇంకా చక్కగా వేడివేడిగా బజ్జీలు కూడా చేసుకోవచ్చు కదా అండి. ఇంకా నేనైతే అక్కడ శనగలు అయితే ఆరబోసి ఇంకా నేనైతే పైనకి వెళ్తున్నాను. ఎండ మాత్రం దారుణంగా పడుతుందండి, అసలు చెప్పలేనంత ఎండ ఉందన్నమాట బయట. ఎలాగో ఈవినింగ్ వరకు మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉందిలేండి. ఈ ఎండని ఈ ఉడకపోత చూస్తూ ఉంటే ఇంకా అర్థమవుతుందన్నమాట. ఇంకా కింద మొత్తం చక్కగా వాటర్ పట్టేశాను, చక్కగా ముగ్గు పెట్టేశాను. అలాగే మెట్ల దగ్గర కూడా బాల్కనీ మొత్తం కూడా నీట్గా తుడిచేసానండి. తుడిచి ముందు ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 ఏమవుతుందండి. 8:20కి అట్లా మా పాపకి స్కూల్ బస్సు వచ్చేస్తుంది. ఇంకా పాపని కింది వరకు వెళ్ళి తనని ఇంకా బస్సు ఎక్కించేసి ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ ఇంట్లోకి వచ్చేసానండి. ఇంకా ముందుగా చేసే పని ఏంటంటే ఇంకా కిచెన్లో టిఫిన్ అదంతా చేశాను కదా, ఇంకా కిచెన్ క్లీన్ చేసుకునే పని ఉంది. ఇంకా దానికంటే ముందు బెడ్రూమ్స్ అయితే మార్నింగ్ తొందరగా క్లీన్ చేసేద్దామనేసి ఇంక ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నీట్గా చేస్తున్నానండి. ముందు ఎప్పుడైనా కూడానండి మార్నింగ్ ముందు చేయాల్సిన పనులు ఏంటి అంటే ముందు బెడ్రూమ్ అంతా నీట్గా సర్దేసుకోవాలండి. ఇంకా బెడ్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పనులు చేసుకుంటే బాగుంటుంది. ఎలాగో ఇంకా మనకి కిచెన్లో డైలీ ఉండే వర్క్ హడావుడే ఉంటుందండి. ఇంకా మా వారైతే తను ఇంకా కాసేపు అలా బయట కూర్చొని ఉన్నారు. ఇంకెవరో వచ్చారులేండి, ఇంకా బాల్కనీ సైడ్ మాట్లాడుకుంటూ అటే కూర్చున్నారన్నమాట. ఇంకా లోగా నేను ఇక్కడ బెడ్ ఇవన్నీ నీట్గా సర్దేశానండి. ఎందుకంటే ఇంకా తను వస్తే మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయిపోతాడు, స్నానం అది చేసి. తనకి బెడ్రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటేనే ఇష్టం. తనకే కాదు చాలామందికి అలాగే ఇష్టం ఉంటుంది కదా అండి, నాకు కూడా అంతేనండి. ఎప్పుడు బెడ్రూమ్ చిందరవందరంగా కాకుండా ఇంకా నీట్గా ఎక్కడ బట్టలు అక్కడ నీట్గా సర్దేసుకొని ఉతికిన బట్టలు కానివ్వండి ఏవైనా చక్కగా పోల్ చేసి కబోర్డ్లో నీట్గా పెట్టుకున్నామంటే ఇంకా చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంకా నేనైతే మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా చేస్తున్నానండి. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లో పెద్దగా చెత్తగా అయితే ఏమీ ఉండదు, చాలా వరకు నీట్గా ఉంచేసుకుంటుంది మా పాప. ఇంకా మా అబ్బాయి ఉంటేనే వాడు చాలా టింగర్ వేషాలు, వాడు బాగా మగపిల్లలంటే అలాగే ఉంటారు కదా. ఇంకా వాడు ఉన్నాడంటే ఇంకా బెడ్ అంతా కూడా పాడు చేసేస్తాడన్నమాట, అలా ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో చక్కగా నీట్గా ఉంటుంది లేనిది, వాళ్ళు చక్కగా నీట్గా చేస్తారు కూడా ఆడపిల్లలు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా మా వారైతే తను స్నానం చేస్తున్నారు. ఇంకా తనకి నేను ఇంకా టిఫిన్ చేసి ఇవ్వాలండి. అలాగా ఇంకా ఇక్కడ సోఫా దగ్గర కొంచెం దుమ్ముగా ఉంది కదా అనేసి ఇదంతా కూడా నీట్గా దులిపేస్తున్నాను. తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా ఈ పని చేద్దామనేసి
ఇంకా మా వారు వచ్చాక తనకి ఇడ్లీ పెట్టేస్తానండి. నేను ఇడ్లీ చేసి ముందే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు మా పాప ఇడ్లీ తినేసి వెళ్ళిందండి. దోసపిండి కూడా ఉందండి ఫ్రిడ్జ్లో, దోశలు వేసిస్తాను అని చెప్పాను, వద్దంది. ఇంకా ఇడ్లీ పెట్టమంది. ఫస్ట్ ఏమో పునుగులు వేయమంది. కాకపోతే ఇంత మార్నింగ్ ఇంకా వేడిగా ఉంది, ఈరోజు ఎండగా ఉంది, ఇంకా ఆయిల్ ఫుడ్ అవసరమా, ఆయిల్ ఫుడ్ తినకు, ఎక్కువగా వాటర్ తాగేస్తావు, ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా వద్దన్నాను. ఈవినింగ్ వేసిస్తానని చెప్పానండి. ఇంకా సరే అనేసి మరి ఇడ్లీ పెట్టండి మమ్మీ అని చెప్పేసరికి నేనైతే ఇడ్లీ పెట్టాను. అదైతే చాలా లైట్ ఫుడ్ అండి. ఎండాకాలం అయినా ఎప్పుడైనా ఇడ్లీ తినడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇంకా మా వారు తను స్నానం చేస్తున్నారు. ఇంకా తను స్నానం చేసి ఇంకా పూజ అది కంప్లీట్ చేస్తారండి. అప్పుడప్పుడు తనకు నచ్చితే పూజ చేస్తారు. ఏం లేదండి, ఇంకా మార్నింగ్ మా పాప ఈరోజు పూలన్నీ తీసుకొచ్చి ఇంకా పెట్టేసింది అన్నమాట, బుట్ట నిండుగా. ఇంకా తను జస్ట్ అలా పూజ రూమ్లో దేవుళ్ళన్నిటికీ కూడా చక్కగా పూలు పెట్టేసి ఇంకా వత్తులు వేసేసి దీపాలు అయితే వెలిగిస్తారండి. ఇంకా పెద్దగా మగవాళ్ళు అయితే ఏమీ క్లీన్ చేయరు కదా అండి. మనం చేసినంతగా సాగతీయడం అయితే వాళ్ళు ఏం సాగతీయరండి. వాళ్ళు జస్ట్ ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళారా, ఇంకొకసారి అదంతా కూడా నీట్గా టవాల్తో తుడిచేస్తారు. పూజ రూమ్లో ఒక టవాల్ అయితే ఉంటుందండి, ఎందుకంటే దుమ్ము డస్ట్ లాంటిదంతా నీట్గా తుడవడానికి. ఇంకా దాంతో ఒకసారి నీట్గా తుడిచేస్తారు. తుడిచేసి ఇంకా కొన్ని నీళ్లు తీసుకొచ్చుకుంటారండి, కింద బోర్ వేసేసి. ఇంకా తను ఒక చెంబులో వాటర్ తీసుకొచ్చుకొని ఇంకా పూజ రూమ్లో పెట్టేసుకొని ఇంకా జస్ట్ అలా దేవుళ్ళ పైన పువ్వులతో కొన్ని వాటర్ చిలకరించేసి ఇంకా తనైతే 2 దీపాలు వెలిగిస్తాడు. అలాగే ఒక 2 అగరొత్తులు పెట్టేసి ఇంకా చక్కగా పూలు పెడతాడండి. అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా నేను చెప్తానన్నమాట, 2 ఆకులు తీసుకొచ్చి అందులో కొంచెం చక్కెరన్న బెల్లమన్న నైవేద్యం పెట్టేయండి, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా గుర్తుండవు ఇలాంటివి. ఇంకా నేను చెప్పేస్తానన్నమాట వెంటనే. తను బోర్ వాటర్ కోసం కిందికి వెళ్ళినప్పుడే చెప్తాను, 2 ఆకులు తీసుకొచ్చి ఆకుల్లో నైవేద్యం పెట్టేయండి అని చెప్తానన్నమాట. సో ఇక్కడైతే మా వారు తను ఇంకా బయటికి వెళ్ళారు. ఇంకా తను పూజ రూమ్ ఒకటి క్లీన్ చేసేసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఇంకా నాకు ఉన్న పనంతా కూడానండి వాళ్ళు వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా చేస్తానండి. ఎందుకంటే నేను వాళ్ళు ఉన్నప్పుడు చేశాను అనుకోండి, వాళ్ళు నన్ను 10 సార్లు పిలుస్తారు, అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడగడమే సరిపోతుంది. అది కాకుండా నేను ఊడుస్తున్నప్పుడు ఇందులోనే నడుస్తూ ఉంటారండి. మళ్ళీ వాళ్ళ కాళ్ళతో దుమ్మంతా కూడా ఇల్లంతా అయిపోతుందండి. మనకి ఎట్లాగో పెద్దగా చెత్త అంటూ ఏమీ ఉండదు కదా, జస్ట్ దుమ్ములాగే ఉంటుందండి, సన్నం దుమ్ములాగా ఉంటుంది కదా. ఇంకా అదంతా మళ్ళీ కాళ్ళతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అసలు ఊడ్చిన ఫీలింగే రాదండి, అస్సలు నచ్చదండి. నిజం చెప్పాలంటే నేను ఏదైనా పని చేసినప్పుడు అందరూ తిరుగుతూ ఉన్నారంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకా వాళ్ళు ఇందాకే ఇంకా బయటికి వెళ్ళారు కదా, పాపను ఎట్లాగో తను పాపకి స్కూల్ బస్ వచ్చేసి 8:10 8:20కి అట్లా వస్తుందండి. ఒక్కో రోజు ఒక్కో టైం అట్లా, అంటే ఒక్కోసారి కొంచెం లేట్గా వస్తుంది, ఒక్కోసారి కొంచెం త్వరగా వచ్చేస్తుంది. ఇంకా తనని స్కూల్ బస్ ఎక్కించి ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా మా వారు కూడా టిఫిన్ చేసి తను బయటికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ పని అంతా కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా ముందుగా ఇల్లంతా ఊడ్చుకోవడము, దుమ్మంతా డస్ట్ క్లీన్ చేసుకోవడము, ఇదంతా కంప్లీట్ చేసుకొని అలాగే ఇంకా కిచెన్లో కూడా కొంచెం పని ఉంటుంది కదా, ఇంకా కిచెన్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి నీట్గా ఇంకా స్నానం చేసుకొని ఇంకా దేవుళ్ళకి అలా దండం పెట్టేసుకొని ఒక 2 పువ్వులు పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయి కదా, ఇంకా మనం మళ్ళీ చేసే ఇంకా పని ఏముండదు పూజ రూమ్లో. జస్ట్ దేవుళ్ళకి ఒక 2 పువ్వులు పెట్టేసుకొని ఇంకా దేవుళ్ళకి చక్కగా దండం పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా మా వారు వచ్చేసరికి ఒక్కోసారి 1:30 2 అలా అవుతుంది, ఆ టైంకి వస్తారు. తను రాను అనే రోజు నాకు ఫోన్ చేసి చెప్తారండి, ఈరోజు బయటకు వెళ్తున్నాను రావడం లేదు, మీ వరకే ఇంకా వంట చేసేసుకోండి అని చెప్పేస్తారన్నమాట. ఇంకా పాపకి అయితే ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టే పని అంతే హడావుడి ఏమీ లేదండి, ఎందుకంటే 1 టైం స్కూలే ఉంది. తనకి మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తుందండి, 1:30లోగా ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పాప వచ్చేసరికి వేడివేడిగా వంట అయితే చేసేస్తాను. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు చేస్తానండి. టమాటా పప్పులోకి దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా తనకి మా పాపకి ఇంకా టమాటా పప్పు అంటే చాలా ఇష్టం, అలాగే దొండకాయ అంటే చాలా చాలా ఇష్టం అండి. తనకి ఏవైనా కూడానండి ఫ్రైలు అంటే చాలా ఇష్టం. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై ఇలాంటివి ఎక్కువగా తింటుంది. ఇంకా పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా, పాపం వాళ్ళు చాలా అలసిపోయి వస్తారండి. వాళ్ళకి కనీసం ఇష్టమైన ఫుడ్ అయినా చక్కగా వండి పెట్టామనుకోండి వాళ్ళు తృప్తిగా తింటారు.
ఇంకా మా పాపకి ఇంకొచ్చేసరికి వంట ఒకటి కంప్లీట్ చేస్తే ఇంకా నాకు పనులంటూ ఏమీ ఉండవండి. ఇంకా నేను మార్నింగే ఇంకా మిషన్లో బట్టలన్నీ కూడా వేసేసానండి. డైలీ మార్నింగ్ టైంలోనే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేస్తాను. ఇంకా నేను లంచ్ అదంతా చేశాక నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ టైం అండి ఇంకా 3:30కి అలా వెళ్ళి బట్టలన్నీ చక్కగా ఆరేస్తాను. ఇంకా నాకు 5:30, 6లోగా బట్టలు అయితే చక్కగా ఆరిపోతాయండి. ఇంకా ఈవినింగ్ టైం నేను పైనకి వెళ్ళి బట్టలన్నీ కూడా తీసేసుకొని వస్తాను. ఇంకా అన్నీ చక్కగా పోల్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఏ రోజువి ఆ రోజు పనులు ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా పెద్దగా ఎక్కడ పనులు అక్కడ పెండింగ్ అయితే ఉండవండి, నీట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ నేను కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా చేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా వంట చేసే ముందు ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాం కదా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానంటే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే ఇంకేం టిఫిన్ చేయలేదండి. ఇంకా నేను స్నానం అది పూర్తి చేసుకున్నాకే ఇంకా నేను టిఫిన్ చేస్తానండి. అంటే ఒక్కోసారి ఇంకా స్నానం అది చేస్తాను, ఒక్కోసారి లేదండి మార్నింగ్ టైంలోనే తినేస్తాను. ఎందుకంటే ముందు మన హెల్త్ చూసుకోవాలండి. మనకి ఎప్పుడు ఆకలి వేసినప్పుడు అప్పుడే తినేయాలండి. ఇంకా ఏదో ఈ పని కంప్లీట్ అయ్యాకే తినాలి, పూజ చేశాకే తినాలి, పూజ చేయకుండా తినకూడదు, ఇలాంటివి ఏమి నేను అసలు పాటించనండి. ముందు మన హెల్త్ బాగుంటేనే మనం అన్నీ చేసుకోగలుగుతాం కదా. అందుకే నేను ముందు హెల్త్ ఇంపార్టెంట్ అండి. హెల్త్ చూసుకున్నాకే నేను ఇంకా ఏవైనా చేస్తాను. అప్పుడప్పుడు టిఫిన్ చేసి కూడా నేను పూజ చేస్తానండి. మనకి అసలు దేవుడు ఏమీ అనడు అండి. మనల్ని ఏం కోపగించుకోడు, తిట్టాడు, మనల్ని ఏం బెదిరించాడండి దేవుడు. ఏదైనా మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటేనే చాలా మంచిదండి. ఒక్కోసారి పూజ చేసుకునేసరికి 11:30 అవుతుందండి నాకు నా ఇంట్లో పనులతో. అలాంటప్పుడు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఆ టైం వరకు ఉన్నామనుకోండి హెల్త్ ఏమైపోతుందండి. మెయిన్ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. మన హెల్త్ బాగుంటేనే మనకి పనులన్నీ కూడా చకచకా కంప్లీట్ అయిపోతాయి. సో ఇంక ఇక్కడైతే కిచెన్ స్టవ్ అలాగే గ్రానైట్ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయింది. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.